పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో భారీగా గంజాయితో పాటు విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పల్నాడు జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ విజయం సాధించారు. గంజాయి అక్రమంగా అమ్ముతున్న 7 మందితో పాటు గంజాయి తాగుతున్న 11 మందిని చిలకలూరుపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.44 లక్షల విలువైన 2.44 కిలోల గంజాయి, 3,500 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, సుమారు 117 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కంట్రోల్లోనే నడుస్తూ ఉన్నారు. ఈ ఈశ్వర్ మీద ఇంతకుముందు కూడా 2-3 కేసులు ఉన్నాయి. వేరే స్టేషన్లో కూడా ప్రకాశం జిల్లాలో అవి కూడా తీసుకున్నాము. అదేవిధంగా ఇతను మొన్న పొడిచినటువంటి 307 కేసు కూడా కట్టి ఉంది. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చూపించి ఆ కేసులో భాగంగా ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు ఇతని పొజిషన్లో ఈ బంగారము, 3,500 నగదు, మరియు ఒక సెల్ ఫోను, మరియు వేయింగ్ మిషను, 2.5 కేజీ గంజాయి ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరి పొజిషన్లో కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఉంది. మేము పోయేసరికి దాదాపు 17 మంది పొజిషన్లో అందరికీ ఇచ్చున్నాడు. మరి అందరి పొజిషన్లో ఉంది కాబట్టి ఎవడైతే గంజాయి కలిగి ఉంటాడో అతను తాగినా తాకపోయినా కూడా నేరమే. వీళ్ళందరూ తాగేవాళ్లే కాబట్టి మా విచారణలో వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి కేసు వాళ్ళ మీద నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫోన్లో ఈశ్వర్ ఫోన్లో